సమీరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. మరి ధాన్యం కొనాలి. టిఆర్ఎస్ రైతు పార్టీ అధ్యక్షులు వస్తురా సారంగాపూర్ మండల రైతు పార్టీ అధ్యక్షులు కార్యక్రమం కొనసాగుతుంది. మరి మండల పార్టీ నాయకుల నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ముందుగా వివిధ గ్రామాల చూడటే అందము నల్లని రేగడి రాగలి కళ్ళు నవ్వింది వేళ. గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు జగిత్యాల శాసనసభ్యులు గారిని మీరు మీ కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో అని చెప్పి మీరు ఏ కార్యక్రమాలు చేసే చెప్పే దమ్ము మీకుందా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాయకల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్ సార్ గారిని, అలాగే జగిత్యాల మున్సిపల్ చైర్మన్ భోగస్ రావణి గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఒక 1 minute స్లోగన్ చెప్పి మనకి ఈ విషయాలన్నీ మనకు చెప్పాలని చెప్పి
నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతాంగం కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ తల్లి ముఖ్యమంత్రి గారు నీళ్లు ఇచ్చి, ఎరువులు ఇచ్చి, ప్లస్ రైతు బంధు ఇచ్చి, ఇవన్నీ ఇచ్చి పంటలను మంచి ట్రాఫిక్ ఇస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వదిలిపెట్టి కొనను అనే పరిస్థితుల్లో మనకు దాదాపుగా 100%లో 100 ఎకరాల్లో 80 ఎకరాలు వరకు అనుకూలంగా మాట్లాడి, ఎందుకంటే వాటర్ వచ్చింది కాబట్టి ఈ రోజు పంటలు పండించే పరిస్థితి వచ్చినాక గుణం అనే పరిస్థితిలో రైతులందరూ ఈరోజు రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఏర్పడింది. అట్లా జరగకుండా మా గ్రామం, ఉదాహరణకు మా గ్రామం తీసుకుంటే మన మండలంలో అంతా ఆయకట్ట ఏరియానే. ఒక తాటిపల్లి, అంతర్గామి, గుట్టరాజుపల్లి, అనంతరం ఈ 4 గ్రామాలకు కెనాలు, అవిటికి కెనాలు ఊళ్ళకి వెళ్ళిపోతుంది, మాకేమో కెనాలు ఊళ్ళ దాకా వస్తుంది, నీళ్ళు రావు. అట్లాంటి పరిస్థితులు ఈరోజు మా గ్రామాలలో బీడు లేని పరిస్థితి, అంతా మొత్తం నీరు వచ్చి పొలాలు చేసుకునే పరిస్థితి వచ్చింది. చక్కగా పొలాలు చేసుకుని మంచి పంట తీసుకుని ఈరోజు అమ్ముకోవడానికి వ్యవసాయానికి ఇబ్బంది అవుతుందంటే ఇట్లాంటి పరిస్థితి మన సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం దానికి నిరసనగా ఈరోజు ఇంతమంది ధర్నా చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే కేంద్ర ప్రభుత్వం వ్యవసాయానికి కొంతమంది వారం రోజుల్లో మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి నాటు వేసుకుంటారు. దానికి కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే గారికి నమస్కారం ముగిస్తున్నాను. ఎన్నో ఏళ్లు శ్రమించి అన్ని పార్టీల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని అన్ని రంగాల్లో ముందుంచి దేశంలోనే తెలంగాణ రైతు తలెత్తుకునే విధంగా ఈరోజు ఉంటుందంటే అది మన కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలే కారణం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో బీడు భూములకు నీళ్ళిస్తూ మా అంతర్గం లాంటి గ్రామం ఎస్ఆర్ఎస్పి పక్కనే పోతున్నా కానీ ఎప్పుడు కూడా ఎడారి కల్పించాలంటే గ్రామం మాదే కాకుండా పక్కన ఉన్న తాటిపల్లి కావచ్చు, అమ్మర్పేట కావచ్చు, ఆ పక్క ఉన్న కొన్ని మండలాలు కూడా ఎడారి లాంటి తాగడానికి నీరు కూడా లేనటువంటి పరిస్థితి మా అంతర్గం ఒంటరికాలనే ఉంటది. వారికి తాగడానికి నీరు లేక కిలోమీటర్ పొడుగున బిందెలు పట్టుకొని పోయి నీరు వేసుకునే పరిస్థితి. అట్లాంటి పరిస్థితి ఉన్న సమయంలో కాళేశ్వరం ద్వారా వరద కాలువను ఎప్పుడు నిండిగా ఉండే విధంగా ఎత్తిపోసి వరద కాలువ నీళ్ళు వచ్చిన తర్వాత మన ప్రియతమ నాయకులు కవిత గారి సహకారంతో సంజయ్ కుమార్ గారు మా అంతర్గంలో ఊర చెరువుకు ఫీడర్ ఛానల్ తీసుకొచ్చి ఈరోజు ఆ చెరువు నింపడం వల్ల మా గ్రామంతో పాటు మా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఈరోజు సస్యశ్యామలంగా ఉంటుండే. అంటే ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాల వల్ల దేశంలోనే అత్యధిక వరి ధాన్యాన్ని పండించే ధాన్యకారంగా తెలంగాణ రాష్ట్రం అవరోధించింది. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును ఏ విధంగా చెడగొట్టి రైతులను బదనం చేయాలన్న ఉద్దేశంతో ఈ వేసవి వరి ధాన్యాన్ని మేము కొనమని చెప్పి ఈరోజు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం రైతులను కన్ఫ్యూజ్ చేసే విధంగా మాట్లాడుతూ రైతులను రెచ్చగొడుతూ తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకొని ధర్నాలు అట్లాంటి కార్యక్రమాలు చేస్తారు. ఈ ధర్నాలకు ఇక్కడ చేసుడు కాదు, కేంద్ర ప్రభుత్వం ముందు చేయి, మీ వ్యవసాయ మంత్రి ముందు చేయి, నితిన్ గడ్కరీ గారు స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు వారి ముందు వెళ్ళి ధర్నాలు చేయని ఇక్కడ చేసే హక్కు నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నాం. మన ఇప్పుడున్న ఎంపీ గారు కూడా అబద్ధపు మాటలు చెప్పి బూడకపు కాగితాలు రాసిచ్చి రైతులను మోసం చేసి ఈ రోజు అధికారులకు వచ్చారు. వచ్చిన తర్వాత 13 సంవత్సరాల కాలం నడుస్తుంది. ఏమైనా చేసామో మా జగిత్యాల జిల్లాకు ఏం కూడా చేయలేదు, నీతో నేను సాధ కాదు. కానీ అడ్డమైన మాటలు మాట్లాడు, నోటికి అత్తది మాట్లాడు, ఇష్టం నిత్తుడు, ఇది సాధన అవుతుంది. గది కాదు మాకు కావాల్సింది, మాకు అభివృద్ధి కావాలి, మా వరి ధాన్యాన్ని మేము పండించవలసిన పొరుడు కావాలి. అది తప్ప నువ్వు చెప్పే కళ్ళబొల్లి మాటలు వినడానికి మా రైతాంగం సిద్ధంగా లేదు, మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా లేరు. మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మేము ఖచ్చితంగా మీరు మా వరి ధాన్యాన్ని కొనే వరకు పంజాబ్ రాష్ట్రం ఏ విధంగా అయితే మొత్తం వరి ధాన్యాన్ని కొంటుందో
మా వరి ధాన్యాన్ని కూడా కొనేంత వరకు కూడా విశ్రమించేది లేదు. మా రైతాంగం విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి గతంలో పంట లేదు ఉంటే అప్పుడు ఊర్లో 10 లారీలు వెళ్తే ఇలా 100 లారీలు వెళ్తున్నాయి. అంటే ఒకప్పటి పంటకు ఇప్పటి పంటకు ఎంత తేడా ఉందని ఒక్కసారి గమనించండి. ఎక్కడ చూసినా పొద్దున లేస్తే నిన్న ఏ హోటల్ కానీ ఏ ఫంక్షన్లు కానీ ఎక్కడైనా వడ్ల ముచ్చట్లు ఇస్తారు. మరి ఎందుకు ఇస్తారు? ఇవాళ ఏనాడు కూడా వాళ్ళు ఎంత మాట్లాడినా గౌరవ పెద్దలు ఏనాడు వాళ్ళని మాట్లాడలేరు. ఢిల్లీ పోయి వాళ్ళందరికీ సర్ది చెప్పాల్సిన విషయాలు చూసినాం కానీ ఏనాడు ఇంత స్థాయిలో బీజేపీ వాళ్ళను విమర్శించడము, ఒక వ్యక్తిని విమర్శించడం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే వారు కలగన్న సహకారం ఇలా రైతులు బాగు చేయాలనే ఒక ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి ఫలితం మరి మనకు తెలియదు కాదు. ఇలా ఇన్ని స్కీములు చెప్పుకుంటూ పోతే టైం చాలదు కానీ ఖచ్చితంగా రైతన్నల వడ్డు కొనాల్సిందే, ఖచ్చితంగా గవర్నమెంట్ కు ఇవ్వాల్సిందే. దీనిపై కేంద్రం కొనేదాకా మన పోరాటం ఆగకూడదని తెలియజేస్తూ ఈనాడు ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చేసిన నాతోటి రైతు సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ అన్యాయాన్ని నిరోధించాలంటే రైతులందరూ మేల్కోవాలని, రైతుల నిరసన కేంద్ర ప్రభుత్వానికి కలగాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్నా కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సత్య కుమార్ గారు, అదేవిధంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత సురేష్ గారు, వేదికపైనటువంటి పెద్దలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి రైతు సోదరులు, నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఒక్కసారి మనం ఆలోచన చేస్తే 2014 కంటే ముందు రైతు పరిస్థితి ఏంటి తెలంగాణ రాష్ట్రంలో, ఇప్పుడు రైతు పరిస్థితి ఏంటి? 2014 కంటే ముందు ఈ తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతు పడిన కష్టం మనకు తెలుసు. ఆనాడు కరెంటు పగలు 4 గంటలు, రాత్రి 3 గంటలు, ఆ 7 గంటల కరెంటు కూడా మంచిగా రాక ప్రతి రైతు ప్రతి పంట లోపల లో వోల్టేజ్తోని కరెంటు మోటార్లు కాలిపోయిన పరిస్థితి, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయిన పరిస్థితి, మరి పెట్టుబడి వ్యయం పూర్తిగా మరి ఎక్కువైపోయి రైతులు ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి ఆనాడు ఉండే. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి పూర్తిగా 24 గంటలు కరెంట్ ఇవ్వడం కాగా రైతుకు పెట్టుబడి రాబడి తగ్గించాలని మరి 5,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని మరి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 3% మరి వ్యవసాయ భూమి సాగులోకి వచ్చింది. మరి పంటలు వేసుకుంటున్నారు రైతులందరూ కూడా సాగు ద్వారా మరి పండిస్తూ ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం పెట్టింది మీ వ్యవసాయ ధాన్యాన్ని కొనమని చెప్పి వాస్తవంగా వేసవిలో మన తెలంగాణలో పండినటువంటి వరి పంట మొత్తం కూడా వాయు ఆధారం చేరింది. ఎందుకంటే మన దగ్గర ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. వాయు రైస్ తప్ప మన వడ్డు మన వడ్డులో వాయు తప్ప రైస్ రాదు, అంత రూట్ అవుతుంది. వాయు పిల్లలు మనం వాయు చేస్తేనే ఇక్కడ రైస్ అవుతుంది. ఈ రైతును కొనడానికి ఎఫ్సిఐ నిరాకరించి కేంద్ర ప్రభుత్వ సంస్థ మరి ఈ రైతుల యొక్క పరిస్థితి అగమత్యంగా ఉండేది. ఈనాడు మరి దాన్ని నివారించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి వాయు రైతు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనతో నిన్నటి రోజు మనం చూసినాం. నిన్నటి రోజు జరిగిన విషయం ఏంటిది? బీజేపీ వాళ్ళది ఇప్పుడు ఉన్నటువంటి రైతు ఏదైతే రైతుల్లో మట్టున్నాయో వానాకాలం అట్లుకోండి. వానాకాలం మట్టలు కొనడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామానికి ఐకేపీ సెంటర్ కానీ పిహెచ్ఎస్ సెంటర్ కానీ ఒక్కొక్క ఊళ్ళో 2 సెంటర్లు పెట్టింది. సమస్య ఏదైతే ఏ సైట్ నుంచి ఉన్నదో దాన్ని మాట్లాడకుండా బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం చేసిందో కేవలం రైతులను మధ్య పెట్టడానికి మనందరం కూడా చర్చ చేయాలి. రైతులను తీసుకుపోవాలి. కొనడానికి మేము ధర్నా చేస్తున్నాము. బీజేపీ మిత్రులందరూ కూడా కోరుతా ఉన్నాం, మీరు కూడా మాత్రం కలిసి రండి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ఈ బాయిల్ రైతులు కొనే విధంగా మీరు చర్యలు తీసుకోండి. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి. అప్పుడే మీరు రైతులకు న్యాయం చేసిన వారు అవుతారు తప్ప మీరు ఏదో కొన్ని పెట్టి ఏదో రైతులను మద్దతు పెట్టాలి మీరు ధర్నా చేయడం మాత్రం పూర్తిగా అయ్యేదని చెప్పి తెలియజేస్తూ రైతులు కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కూడా ఏకపాటు కలిసి ఈ బాయిల్ వేసవి పంటను పూర్తి కొనే విధంగా మనందరం కూడా రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో నేలంత సిరులు పండ మన
బంగారు సల్లగుండ ముఖ్యమంత్రి నీడలో గాంధీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం రాబోతున్నది రైతన్నల రాజ్యం ఆకుపచ్చ చందమామ కందెడు సాయం వర్ధిల్లేనంట ఇక మన వ్యవసాయం మచ్చలేని పాలనలో పచ్చ బొట్టుల రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో 60 ఏళ్ళ నాటి గడ్డు కాలము కరువుతో తల్లడిల్లే ఆరుగాలము గత పాలకుల పాపాలను తుడిచే రైతుకు ధైర్యమిచ్చి ముంగిట నిలిచే వచ్చేసింది రైతన్న బతుకు పండుగై ఒడి చేరింది ఆకడి కడుపుల అన్నమై దేశం గర్వించగా తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షమై చేసే గొప్ప ప్రయత్నం వీడు వడ్డ భూములల్ల సిరుల పంట కురిసే రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో పంటల పెట్టుబడికి ఉచిత ఎరువులు ఎకరానికి మనకు 10,000 పంటల పెట్టుబడికి ఉచిత ఎరువులు ఎకరానికి మనకు 10,000 కలివిని ఎరుగని కరెంటు వెలుగులు నాణ్యతతో 24 గంటలు నిలిపేసింది రైతన్న ఆత్మహత్యలు వరమయ్యింది రైతన్న గురుణ మాఫీలు సాగునీటి కోసం ఎన్నెన్నో ప్రాజెక్టులు సంస్కరణలతోటి ముఖ్యమంత్రి గారి బాటలు 1,00,00,000 ఎకరాల మాగాని తెలంగాణ రైతే రాజయ్యే రోజే చేరువయ్యే కలలన్నీ నిజమయ్యే మన తెలంగాణలో వ్యవసాయానికి చేయద్దు అప్పులు సర్కారు అండగుంది వలదు తిప్పలు ఊరూర నెలకొల్పే రైతు సంఘము సంఘటితమయ్యి సాగాలి ముందుకు ఎవరైనా ఎప్పుడైనా చేశారా రైతుకు ఇన్నేళ్లకు దిగువచ్చే చంద్రుడు మన చెంతకు వ్యవసాయము దండుగన్న మాటే మారిందిగా మన్నును నమ్మిన రైతుకు ఇది కన్నుల పండగ జై జవాన్లు జై మన ప్రియతమ నాయకులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి రావ వసంత గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, వివిధ స్థాయి నాయకులు, రైతు బాంధవులందరికీ నమస్కరిస్తూ, గతంలో రైతే రాజన్న ప్రభుత్వాలు రైతులు పేదవాన్ని చేసినాయి, రైతే దేశానికి వెన్నెముక అన్న ప్రభుత్వాలు వెన్నెముకను విరిచేసినాయి. రైతే మరి అన్నిటికీ మూలం అన్న వ్యక్తిని మూలకు కూర్చోబెట్టినటువంటి సందర్భాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో చూసినటువంటి పరిస్థితులను ఆధారం చేసుకొని మరి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించిన తర్వాత ఒక ప్రణాళికబద్ధమైనటువంటి కార్యాచరణను రూపొందించినాడు. దానిలో ముఖ్యంగా 3 అంశాలు. మొదటిది కరెంటు. సరే, 24 గంటలు ఉచితమైంది, నాణ్యమైన కరెంట్ ఇస్తున్నారు. రెండవది పెట్టుబడి. ఈ పెట్టుబడికి వివిధ వర్గాల నుంచి అప్పు తెచ్చి మరి కుదేలైనటువంటి రైతు ఉన్నాడు కాబట్టి పెట్టుబడి వివిధ రూపాలలో అందియాలా అని తలంచినటువంటిది పెట్టుబడి అందుతుంది. ఇక నీళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు మరి ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వివిధ స్థాయిల నాయకులు ఏ విధంగా నీళ్ల కొరకు పాటుపడ్డారో మరి మా రాయకల్కు సంబంధించిన విషయాన్ని ఒక్క నిమిషంలో మీకు తెలియజేస్తాను. రాయకల్లో పెద్ద చెరువు ప్రతి సంవత్సరం ఎండిపోయేది. 288 ఎకరాల చెరువు ప్రతి సంవత్సరం
మరి ఆ సందర్భంగా మన ప్రియంతమ నాయకులు రాయగలు వచ్చిన సందర్భంగా ఎప్పుడో ఒకసారి దీనికి అవకాశం ఎందుకు లేదు, ఎస్ఆర్ఎస్పి కెనాల్ నుంచి దీనికి ఏదన్నా ఒక అవకాశం ఉండి ఉంటుంది అని డిస్కషన్లో చెప్పగానే వారు దాని గురించి ఆలోచించి 1964-65లో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కట్టుతున్నటువంటి సందర్భంలో తయారు చేసినటువంటి ప్లాన్ను మరి ఆ చీఫ్ ఇంజనీర్ను కలిసి ఆ ప్లాన్ను బయటకు తీసి దానిలో 90 వద్ద మెయిన్ కెనాల్ మీద మరి ఒక తూము ఉండాలి అనే విషయాన్ని గ్రహించి కవితక్క గారి సహకారంతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక 50 లక్షల రూపాయల సొమ్మును శాంక్షన్ చేయించి 90 మెయిన్ కెనాల్ మీద తూము పెట్టడం ద్వారా అక్కడి నుంచి పూర్మల్ల చెరువు నిండితే రాయికల్ చెరువు నిండుతుందని నాటి నుంచి ఒక నానుడి, అక్కడి నుంచి రాయికల్ చెరువుకు పుష్కలమైన నీళ్లు ఒకనాడు మొన్న 2-3 నెలల కింద సార్ కొద్దిగా వాళ్ళకి అధికారులకు చెప్పండి నీళ్లు ఆపమానండి, మరి చెరువును ఆనుకొని వేసినటువంటి పంట పొలాలు మునిగిపోతున్నాయని కోరవలసిన పరిస్థితి వచ్చినంత మరి నీళ్లు వస్తున్నాయి. అందుకే సార్కు మా ప్రాంతంలో ప్రజాబంధుగా పేరు, నీళ్ల బంధుగా కూడా మా ప్రాంతంలో సార్కు పేరున్నది. మరి తద్వారా ఆ నీళ్లు ఇటికాల ప్రాంతం కూడా ప్రవహించి వాగులో పడి అది బోర్ల పెళ్లి దాకా వెళ్తున్నటువంటి పరిస్థితి మరి కల్పించిన సార్కు మరి మరొకసారి మీ అందరి సమక్షంలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నీటి సౌకర్యం కూడా ఎటు వెళ్తే అటు పుష్కలంగా ఉన్నది కాబట్టి ఈ 3 విషయాలతోటి రైతు పచ్చబడే అటువంటి పరిస్థితి కలుగుతున్నటువంటి తరుణంలో మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కళ్ళు ఎర్రబడ్డాయి. ఆ కళ్ళు ఎర్రబడిపోయి ఏదో ఒక రూపంలో ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి, ఏదో ఒకటి చేయాలి కాబట్టి మేము వడ్లు కోనాం. అది ఇన్ని నీళ్ళు వచ్చి ఇంత అభివృద్ధి జరుగుతుంటే రైతు ఎంతో సంతోషంగా ఈ రాజ్యంలో ఉంటే మరి అటువంటి రైతు ఎక్కువగా పండించే వరి ధాన్యాన్ని మేము కొనము అన్నటువంటి దశలో నాయకులతో పాటు రైతులు కూడా బెంబేలెత్తే అటువంటి పరిస్థితిని కల్పించింది వాళ్ళు. మరి దానికి వ్యతిరేకంగా మనం ఈరోజు ఈ ధర్నాను అద్భుతంగా విజయవంతం చేసుకున్నాము. నేను ఒకటే కోరుతున్నా మీ అందరినీ, గల్లీ బీజేపీ లీడర్లు, ఢిల్లీ బీజేపీ లీడర్లు రైతుల దగ్గరికి వస్తారు. ఎందుకంటే రైతులే ముఖ్యం. 70% మంది ఈరోజు కూడా రైతులు మరి వ్యవసాయం చేస్తూ ఉన్నారు మన దేశంలో. వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో చెప్తారు, ఒక్కటే సూక మనం అడగాల్సింది, అసలు ధాన్యం కొంటావా కొనవా? అది చెప్పడానికి ఎన్ని వంకలు చెప్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. మీ దగ్గరికి వచ్చి ఎక్కువ మాట్లాడనియద్దు ఎవరైనా కానీ, ధాన్యం కొంటావా కొనవా అంతే. వాళ్ళు చెప్పాల్సింది కొంటాము కొనము అనాల్సిందే తప్ప ఏదో వంకలు చెప్పితే మనం ఊకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ కళ్ళలు మండుతున్నాయి, అసూయ ఏర్పడ్డది. ఆ అసూయ మన దగ్గర కూడా మీరు చూస్తుంటారు. మనం అసలు వాళ్ళ పార్టీ సిద్ధాంతం ఏమో అసూయ. ఇక్కడ కూడా మీరు గమనించండి, ఈ రోజు నుంచే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మనం ఏదన్నా ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమాన్ని చూడక ఓ బాగా చేసిరు తీయని వెటకారంగా మాట్లాడిన సందర్భాలు నేను చూసినా మీరు కూడా గమనించుంటారు. అది వాళ్ళ సిద్ధాంతం అయిపోతున్నది. దాన్ని ఎదుర్కొని గట్టిగా నిలబడి కేంద్ర ప్రభుత్వం మెడలు రైతన్నల పట్ల అవలంబిస్తున్నటువంటి మొండి వైఖరిని, వివక్షపూరిత వైఖరిని ఖండిస్తూ మరి రైతన్నలందరి పక్షాన సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో కూడా ధర్నాలు నిర్వహించడం జరిగింది. మరి మన జగిత్యాల నియోజకవర్గంలో కూడా రైతన్నలందరికీ కూడా మద్దతుగా మన పెద్దన్న గారు గౌరవనీయులు డాక్టర్ సంజయ్ అన్న గారు ఇక్కడ తరలి రావడం జరిగింది. మరి వారికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు జెడ్పీ చైర్పర్సన్ గారు దావ వసంత సురేష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, మా రైతన్నలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రైతన్నల గురించి ఆలోచిస్తూ, మన రైతన్నల సంక్షేమం గురించి ఆలోచిస్తూ, మన రైతన్నలని బీడుబారిపోయి ఉన్నటువంటి తెలంగాణ తల్లిని, మన తెలంగాణ గడ్డని పచ్చని పొలంగా, కోటి రతనాల సీమగా
మార్చే విధంగా మరి కాళేశ్వరం జలాలను తీసుకొని వచ్చారు, భూగర్భ జలాలను పెంచారు. ఇప్పుడు ఎటు చూసినా కలకలలాడుతూ జలచురులు సంతరించుకుంటూ చెరువులు నిండాయి. మరి మన రైతన్న అన్నదాత, దేశానికి అన్నం పెట్టే అన్నదాతగా మారాడు. మరి ఇదంతా చూసి మరి ఇటు పెట్టుబడి సాయం అందుతుంది. ప్రతి ఒక్కటి కూడా మేమున్నాము అంటూ తెలంగాణ పార్టీ తరఫున, తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారు. మరి ఇదంతా చూసి కన్ను కొట్టి ఎక్కడో కూర్చొని ఎవరి దగ్గర వారు ఒక వ్యవసాయాన్ని పండగల వ్యవసాయం చేస్తూ పొలాల్లో ఉన్నటువంటి రైతన్నలను ఈరోజు రోడ్ల మీదకి తీసుకొని వచ్చింది కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అని ఈరోజు నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు ఢిల్లీలో గత కొద్ది నెలలుగా కూడా రైతులను కష్టపెడుతూనే ఉన్నారు. మరి ఈరోజు మన తెలంగాణలోని రైతు బిడ్డలందరినీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చారు. ప్రతి ఒక్కటి కూడా మరి మన దగ్గర, అలాగే చుట్టుపక్కల మన జగిత్యాలకు అటుపక్కన ఇటుపక్కన బీజేపీ నేతలు ఉన్నారు, పెద్దలు మంచి పదవులలో ఉన్నారు. మరి ఒక్కటన్నా చెప్తారా? రైతులకు ఇది చేశామని, ₹1 ఇచ్చామని చెప్తున్నారా? ఈరోజు సీఎం గారు మాట్లాడుతూ ఉంటే అవాకులు చవాకులు పేరుతున్నారు, సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నారు. కానీ అభివృద్ధి గురించి ఒక మాటైనా మాట్లాడా? రైతన్నల గురించి ₹1 ఇచ్చామన్నా చెప్పారా? రైతన్నలకు మేము ఇది చేస్తున్నాము అని చెప్పారా? మరి ఈరోజు వచ్చి 5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మరి ఇప్పుడు వచ్చి మరి చేయలేని పరిస్థితికి తీసుకొని వచ్చారు. అది కేంద్ర ప్రభుత్వం కాదా? మరి సూటిగా చెప్తున్నారా? అసలు కొంటాము కొనము అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఏ విధంగా రాత్రనక పగలనక రైతన్నలు ఎండనక వాననక పొలాల్లో కష్టపడి పనిచేస్తున్నారో, రైతన్నల జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. కన్నెర చేసి కదం దొక్కి ముందు చురుకుతారు. కబడ్దార్ కేంద్ర ప్రభుత్వం, కబడ్దార్ బీజేపీ నేతలు. మరి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైతన్నల జోలికి వస్తే మాత్రం ఏ విధంగా దయా కరుణతో అందరికీ అన్నం పెడుతున్న రైతన్నలు కన్నెర చేసి ముందుకు వస్తారు, మీ సంగతి తెలుస్తారు. మరి మన జగిత్యాల పట్టణం వస్తే మన రైతు బిడ్డ సంజయ్ అన్న గారు జగిత్యాలు అందంగా కూడా నలువైపులా 4 చెరువులు ఉన్నాయి. చింతకుంట చెరువు, మోత చెరువు, కల్లపల్లి చెరువు, ముప్పాల చెరువు. మరి ఈరోజు చూస్తూ ఉంటే అంతకు ముందు అధ్వాన పరిస్థితులలో ఉండదు, దగ్గరికి వెళ్తేనే కంపు కొట్టే పరిస్థితి. మరి ఈ రోజున ఇటు ఎండాకాలం కానీ వానాకాలం కానీ ఏ కాలం కానీ 4 చెరువులు చక్కగా ఆయకట్లు పెరిగి మంచిగా జలంతో నీళ్ళతో కలకలలాడుతూ కనిపిస్తూ ఉన్నాయి. చుట్టుపక్కలన్నీ పొలాలన్నీ మా రైతులను చక్కగా మంచిగా పండగల వ్యవసాయం చేసుకుంటూ పచ్చని పైరులు కనిపిస్తూ ఉన్నాయి. దీని అందరికీ కారణం మన సంజయ్ అన్న గారు, మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మన కేసీఆర్ సార్ గారు. మరి ఈ రోజున కేసీఆర్ సార్ గారు ఒక్కటే చెప్తా ఉన్నారు, రైతులకు, మా రైతన్నలకు అన్యాయం చేస్తే ఊరుకోము. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం. మరి దేశానికి వెన్నుముక అయినటువంటి రైతన్నలను కాపాడుకోవాలి. రైతన్నలను రాజు చేస్తే ఓర్వలేక మళ్ళీ కార్మికులను తీసుకొని కార్మికులుగా చేసుకొని వస్తాము అన్నటువంటి తీరుగా వారు మాట్లాడడం జరుగుతుంది. మరి మరొకసారి హెచ్చరిస్తున్నాము, మరి వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు కూడా ఊరుకోము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రైతన్నలకు మద్దతుగా నిలిచి సంఘీభావం తెలియజేస్తాము. వారి తరఫున ముందుకు నడుస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కేసీఆర్. మీరు ఏ రోజైతే గద్దెలెక్కినో ఆ గద్దెలెక్కిన రోజు మీరందరూ మా రైతన్నలని, ప్రతి సామాన్యుడిని మీరు అందరూ బ్యాంకులలో ఖాతా తెరవండి. మీ ఖాతాలలో 10 లక్షల రూపాయలు వేస్తామన్న ఈ బీజేపీ ఎక్కడ పోయింది ఈరోజు? మరి మా ఖాతాలు తెలుసుకోబడ్డాయి, మా ఖాతాలలో ఇంతవరకు 10 లక్షల రూపాయలు పడలేదు. మరి మీరు ఆ రోజన్నా నల్లధనం తీసుకొచ్చి అందరికి పంచుతా అన్న మీ ఆ నల్లధనం అంతా, తీసుకొచ్చిన ఆ నల్లధనం అంతా ఎక్కడ దాచిండ్రు? ఎవరికి ఇచ్చిండ్రు? ఏ అంబానీలకు ఇచ్చిండ్రు? ఏ రిలయన్స్ కంపెనీలకు ఇచ్చిండ్రు? ఏ ఆదాని కంపెనీ వాళ్ళకి ఇచ్చిండ్రు అని చెప్పి వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాం. అనేక సంక్షేమ పథకాలు ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుంటే మీరు అన్ని అబద్ధపు మోసపూరిత మాటలే మాట్లాడుతూ ఉన్నారు. మొన్న హైదరాబాద్ లో మున్సిపాలిటీ ఎలక్షన్లలో కూడా మీరు బండి సంజయ్ గారు చెప్పిండ్రు, బండి పోతే బండి కొనిస్తాం, కారు పోతే కారు కొనిస్తాం,
ఇల్లు లేనట్టు ఇల్లు కొనిస్తామన్నారు. మరి మున్సిపల్ ఎలక్షన్ అయిపోయినాయి, మరి మీ వాగ్దానం ఎక్కడ పోయింది? మరి ఇక్కడ జరుగుతున్న సంక్షేమ పథకాలు ఎక్కడ లేని, రాష్ట్ర సంస్థలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఇక్కడ జరుగుతుంటే మీకు కన్నెప చేయడం, ఎందుకో ఇబ్బంది చేయడం చేస్తా ఉన్నారు. మరి ఈ సంక్షేమ పథకాలు మరి మీరు కూడా విశ్లేషించి వేరే రాష్ట్రాలలో కూడా పెట్టొచ్చు కదా. మీరు పెట్టరు, వేరే వాళ్ళని పెట్టనియరు. వేరే వాళ్ళని పెడుతుంటే కాలాల్లో కట్టబెట్టాలి. ఎంతమందిని, ఎన్ని రాష్ట్రాలను మీరు ఇబ్బంది పాలు చేస్తారు? అటు కలకత్తాలో మోసం, ఆమెను సతాయించడం, ఇక్కడ మహారాష్ట్రలో మోసపూరితంగా గవర్నమెంట్ చేరుకోవడం, కర్ణాటకలో గవర్నమెంట్ చేరుకోవడం, అన్నీ కూడా మోసపూరిత మాటలతోని భయపెట్టించే ప్రాంతం చేస్తున్నారు తప్ప ఏది లేదు. ఇవాళ మనము యావత్తు మొత్తం ఇండియాలో హైయెస్ట్ పేడ్ ట్యాక్స్ మనం ఇన్కమ్ ట్యాక్స్ మనమే ట్యాక్స్ కడుతున్నాం ఎక్కువగా. ఈ ట్యాక్స్ తీసుకున్నదంతా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని మనకు మాత్రము ఏమీ ఇవ్వడం లేదు. కొస మెరుపులాగా ఏదో ఇంత ఇచ్చుకుంటూ పోతున్నారు. అది కూడా మనం గట్టిగా అడిగితే మళ్ళీ మననే బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నో సంక్షేమ పథకాలు ఇక్కడ, రైతు బంధు, రైతు బీమా, ఒంటరి మహిళ, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే మరి మీరు చేయలేని స్థాయిలో ఉండాలి, మమ్మల్ని చేస్తున్న వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పి అడుగుతున్నాను. ఇక్కడికి మొన్నటికి మొన్న మాకు మెడికల్ కాలేజీలు ఇవ్వమంటే కూడా మెడికల్ కాలేజీలు ఇవ్వాలని బీజేపీ దౌర్భాగ్యం ఏంటంటే అడిగినా కూడా ఇవ్వరు, చేస్తున్న వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాం. మనకు మెడికల్ కాలేజీలు కావాలి అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అడిగితే ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదు. కానీ ఆయన ఎన్నో ధైర్య సాహసం చేసి మొత్తం రాష్ట్రంలో మొత్తం ఉన్న ప్రతి స్టేట్, ప్రతి డిస్ట్రిక్ట్ కూడా ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వాలని చెప్పేసి మన జగిత్యాలకు కూడా ఒక మెడికల్ కాలేజ్ సాధించడం జరిగింది ఈరోజు. మరి ఇట్లాంటి అనేక మంచి కార్యక్రమాలు చేస్తుంటే మరి బీజేపీ వాళ్ళు అడ్డుపడతా ఉన్నారు. అయ్యా, బీజేపీ వాళ్ళని మీరు స్థానిక ఉన్న మంత్రులే కావచ్చు, సెంట్రల్ మినిస్టర్సే కావచ్చు, ఎంపీలే కావచ్చు, మిమ్మల్ని అందరినీ కూడా మేము హెచ్చరిస్తున్నాం. మేమందరం కూడా మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో సమన్వయం పాటించి మేమందరం కూడా ఊరికనే ఉన్నాం. మీరు దయచేసి మా టీఆర్ఎస్ జోలికి రాకండి, మమ్మల్ని గెలుపుకోకండి. వాళ్ళు ఇట్లా మమ్మల్ని ఇదే విధంగా గెలిచినట్టయితే మా టీఆర్ఎస్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మమ్మల్ని ఉసుగొల్పితే మీరు రోడ్ల మీద కూడా రాలేని పరిస్థితి ఉంటుంది. మిమ్మల్ని జగిత్యాల్లో కూడా మేము అడుగుపెట్టనియం. మిస్టర్ అరవింద్ గారు, మీరు ఇష్టానుసారంగా మాట్లాడడం ఇది మీకు తగదు. ఇవాళ మా సంజయ్ లాంటి వ్యక్తి మేమందరం కూడా మర్యాదపూర్వకంగా ఉన్నాం కాబట్టి ఈ రోజు మీరు జగిత్యాలకి 6 నెలలకు ఒక్కసారో సంవత్సరానికి ఒక్కసారి ఆ మాత్రం అడుగు పెడుతున్నారు. అదే మేమందరం ఉసుగొడితే, మేమందరం ఇక్కడ ఉన్న కార్యకర్తలు, మేము రైతన్నలందరం నీ ఎంబడబడితే నువ్వు జగిత్యాలలో అడుగు పెట్టలేవు అనే విషయం మాత్రం నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాం. మేమందరం ఈ రోజు నువ్వు చెప్పిన కల్లిముల్లి కబుర్లు ఎవ్వరు కూడా నమ్మే పొజిషన్లో లేరు. బాండ్ పేపర్లు రాసిచ్చినావు, బాండ్ పేపర్ అటుకెక్కి కూర్చున్నది. మరి అయినా కూడా నువ్వు తిరుగుతున్నా మేము మిమ్మల్ని స్వేచ్ఛంగా నిర్వహిస్తున్నాం. టిఆర్ఎస్ కార్యకర్తలు స్వేచ్ఛగా నిన్ను నిర్వహిస్తున్నాం. అయినా కూడా ఇప్పటికీ కూడా దొంగతనంగా వచ్చి దొంగతనంగా పోతున్నావే తప్ప ఏ రోజు కూడా ఇక్కడ జగిత్యాలకి ఒక కార్యక్రమాలకు, సంక్షేమ కార్యక్రమాలకు, ఒక మంచి కార్యక్రమం ఏ రోజు కూడా ఇక్కడ కనబడింది లేదు, మనుషులకు తెలిసిందే లేదు. ఓన్లీ మీడియా ద్వారా మాట్లాడడం తప్ప ఎక్కడ లేదు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. మనమందరం రైతన్నలం, టీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఒకటే నినాదంతో ముందుకు పోదాం. దయచేసి మాకు యాసంగి పంటని కొనండి అని దయచేసి అడుగుతున్నాము. మీరు ఇట్లనే సతాయించుకుంటూ పోతే మేము మీ ఎంబడబడి కొనిపించే రోజులు కూడా మాకు ఉన్నాయి. మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ పనిని కూడా ముందేసుకుంటారని తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై రైతన్న అన్న, జై రైతన్న, జై జవాన్. మీరు లేవకూరు. ఈనాడు రైతుల పక్షాన, రైతుల ఆవేదనతో ఉన్న మన తెలంగాణ రైతాంగం కోసం వారి బాధలు వర్ణాయుతం కాబట్టి తెలంగాణ రైతన్నల కోసం అండగా ఉంటామని ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రైతుల పక్షాన ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని అన్ని నియోజకవర్గాలతో పాటు మన పెద్దలు జైత్యాల శాసనసభ్యులు సంజయ్ అన్న గారి నేతృత్వంలో
ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఇచ్చిన వేదికపై ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలకు, రైతన్నలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు రైతన్నలందరూ కూడా కదలి రావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, వారి కడుపులో ఉన్న బాధ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీసుకొచ్చిన తర్వాత మా రైతన్నుల కళ్ళలో ఆనందం చూస్తామని మేమనుకుంటే, రైతన్నలకు ఒక మోసం తీసుకొచ్చే ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి వారి బాధను వెలుగుచ్చి ఈరోజు కూడా మన తెలంగాణ రైతాంగాన్ని ఏకం చేసే పరిధిలో తెలంగాణ రైతాంగం కోసం వడ్లు కొనాలి అని చెప్పేసి రైతుల పక్షాన పోరాడాలి మనం శుక్రవారం రోజు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎంత బాధతో ఇన్ని రోజులు ఒక్కబట్టి ఈ రోజు ఒక్కసారిగా గర్జించాల్సి వచ్చిందో తెలంగాణ రైతు సోదరులు కానీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఉత్తరాన ఉన్న రైతులపై ఏమో ప్రేమ చూపిస్తారు, ప్రతి దాన్ని గింజలు కొంటున్నారు, కానీ దక్షిణాన ఉన్న తెలంగాణలో ఉన్న ప్రజలపై, రైతులపై మాత్రం కక్ష సాధింపు ఎందుకు అని చెప్పేసి సూటిగా కేంద్రంలో ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వమే ఎంఎస్పీ రేట్ నిర్ణయించాల్సి ఉంటుంది. 1964లో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుండే ఇవన్నీ మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరైతే ఉంటారో వారికే బాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు బాధ్యత రహితంగా ప్రవర్తిస్తుంది బీజేపీ ప్రభుత్వం. ఈరోజు చూస్తూ ఉంటే నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఆ నల్ల చట్టాలు ఎందుకు తీసుకొచ్చారు, ఎవరిని ఉరగబెడదామని తీసుకొచ్చారు? తెలంగాణ రైతుల నటించే ఈ నల్ల చట్టాలు సన్న చిన్నకారు రైతులకు ఎంత కష్టాన్ని తీసుకొస్తాయో ఒకసారి ఆలోచించాలి. ఎవ్వరు కూడా మద్దతు ఇవ్వకుండా కూడా ఈరోజు ఆ చట్టాలు నల్ల వ్యవసాయ సాగు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిను ఆమోదం తెలపడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఢిల్లీ చుట్టూన్న రైతులందరూ కూడా దాదాపు సంవత్సరం పైన అవుతుంది ఎండ వాన చలి అనక ఎముకలు ఉరికే చలిలో ఈరోజు రైతాంగం అంతా ధర్నాలు వేస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒక ప్రజాప్రతినిధి తనయుడు రైతన్నపై కార్లు టైర్లు ఎక్కించుకొని పోతూ ఉంటే ఆ బాధ ఎంత బాధాకరమైన విషయం ఒకసారి రైతన్న ఆలోచించాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్న అది దొంగ ప్రభుత్వం మీది కావాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. అనేక 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు మీరు కాదా? ఈరోజు నిరుద్యోగం గురించి మీరు మాట్లాడతారా? ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే ప్రభుత్వం ఈరోజు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి మాట్లాడే హక్కు అర్హత లేదు మీకు. నిన్న చూస్తూ ఉన్నాం, మా ముఖ్యమంత్రి గారు నియోజకవర్గాల్లో ధర్నా వేయాలని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా రైతులకు అండగా ఉండే పార్టీ అని చెప్పేసి పిలుపునిస్తే, నిన్న నేను చూసినా మన జైత్యాల కేంద్రంలో బీజేపీ వాళ్ళు ధర్నా చేసారు. అసలు ఏదైనా అర్థవంతమైన ధర్నా అది దేనికోసం చేసారు? ఒక హాస్యాస్పదం వాళ్ళు చేసిన ధర్నా. వడ్లను కొనాలి, కొనుగోలు సెంటర్లు తెరవాలంటారు. నిజంగా మీకు కళ్ళుంటే జైత్యాల నియోజకవర్గంలో, జైత్యాల జిల్లాలో, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనుగోలు సెంటర్లు అన్నీ కూడా తెరిపించిండు. ఈరోజు జైత్యాల్లో 390 సెంటర్లు అదనంగా పెట్టి ఉన్న గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క దగ్గర 2 సెంటర్లు పెట్టి ఫ్యాక్స్ కావచ్చు, ఐకేపీ ద్వారా మా మహిళా తల్లులు కూడా కష్టపడి ఈరోజు మా రైతన్నల కోసం అండగా ఉండి ధాన్యాన్ని పంపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజను కూడా ఈ వానకాలం కొంటామని చెప్పింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇది కాదని ఎవరైనా కూడా చెప్పలేరు. ఊరికే రైతులను ఆగం పట్టియాలని చెప్పేసి మనం ఈరోజు ధర్నా చేస్తే వాళ్ళు నిన్న ధర్నా చేసిరు, కానీ నిజానికి ఏ ఒక్క రైతన్న మీకు చెప్పిరా కొనుగోలు సెంటర్లు ఓపెన్ చేయాలి, మరి పట్లను కొంటలేరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని ఎవరైనా చెప్పిరా? ఊరికే కల్లిపల్లి మాటలు, అబద్ధాలకు ఎజెండా, అబద్ధాలకు అండ, అబద్ధాలకు అడ్డ అనేది బీజేపీ జెండా అనే విధంగా ఈరోజు రుజువు చేసుకున్నారు వారు. అదేవిధంగా ఎన్నో చూట మాటలు చెప్తారు. మా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ సైనికులందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడినారు. గౌరవ ఎంపీ గారు ఎవరైతే ఉంటారో అటు కరీంనగర్ కావచ్చు, ఇటు నిజామాబాద్ కావచ్చు, ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి. వాళ్ళు సంస్కారం లేకుండా తెలంగాణ
పథకాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రినే ఒక సంస్కారం లేకుండా మాట్లాడడం అనేది చాలా అది బాధాకరమైన విషయం. ఒక సంస్కారవంతంగా ఉండాలి. రాజకీయంలో ఉన్నప్పుడు రాజకీయ విలువలు కాపాడుకునే విధంగా మాట్లాడాలి. అభివృద్ధి గురించి మాట్లాడాలి. మీరు నిజంగా దేనికోసం వచ్చారు? పసుపోటు రాసిస్తా, లేకపోతే లేదు నేను రాజీనామా చేస్తాను, మరి ఏది పసుపోటు లేకపోయే కనీసం సంస్కారం సంస్కృతి కూడా లేదు మీ దగ్గర అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకపోతే బండి సంజయ్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా ఉండేవారు. మీకు అసలు గతి బతుకు అన్నది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చిన భిక్ష అని చెప్పేసి చెప్పగలరు. ఈరోజు నిజామాబాద్ రైతాంగం, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న మన జైత్యాల రైతులు కూడా మోసపోయిండు. ఏదో తీసుకొస్తారు అనుకున్నారు. నిజానికి మీకు ఇప్పుడున్న గౌరవ ఎంపీ గారికి అప్పుడు ఉన్న ఎంపీ కవిత గారికి 100% తేడా ఉంది. ఎందుకంటే రైతుల కోసం, ప్రజల ప్రయోజనార్థాల కోసం వారు కొట్లాడి కొన్ని కోట్ల రూపాయలు జైత్యాల నియోజకవర్గానికి అటు కోరుట్ల కావచ్చు, నిజామాబాద్ పార్లమెంట్లో తీసుకొచ్చిన ఘనత ఎంపీ కవిత గారికే దక్కుతుంది. కానీ ఈనాడు ఉన్న బీజేపీ ఎంపీ గారు ఒక నయా పైసా కూడా లేకుండా ఒక సంస్కారహీనవంతంగా మాట్లాడుతున్నాడు. అది ఎంతవరకు సబబు అది మీ విఘ్నతకే వదిలేస్తున్నాం. మేము ఏది మాట్లాడినా ఏది చేసినా ప్రజలు ఓట్లేస్తే గెలిచినాం, ప్రజల బలంతో గెలిచినాం. కాబట్టి మేము ప్రజల ఒక అభివృద్ధి ప్రయోజనాల గురించే మాట్లాడతాం. మీకు చేతనైతే కేంద్రం నుండి వడ్లు కొంటామని చెప్పేసి ఒక లేఖ తీసుకురాలి. అక్కడనేమో FCI మేము వడ్లు కొనమని చెప్పేసి వాళ్ళు లేఖ రాసిస్తూ ఉంటే ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్న కొంతమంది ప్రజాప్రతినిధులు వడ్లు వేసుకోండి, కొంటది ప్రభుత్వం ఉంటారు. మీరు నిజంగా యాసంగి పంట ఉంటాం మేము అని చెప్పేసి మీరు అక్కడ నుంచి ఉత్తరం తీసుకొస్తే తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు మొన్న సవాల్ విసిరీలు, తప్పకుండా నేను నిల్చుండి మంచి విత్తనాలు సప్లై చేసి, మంచి ఎరువులు సప్లై చేసి అందరినీ కూడా పండించే విధానం ఏం చేస్తామన్నారు. సవాళ్ళు స్వీకరించారు. అసలు బాయిల్డ్ రైసో రా రైసో దీనికి కూడా అర్థం తెలియని నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ప్రత్యామ్నాయంగా మీరు కొనాలంటున్నారు, ఏం చేస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే నాకేం తెలియదు అంటారు. ఒక మంత్రి గారు బీజేపీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి గారు చూస్తూ ఉంటే రైతులపై ఉన్న ప్రేమ, కపట ప్రేమ అని చెప్పేసి వాళ్ళను ఈరోజు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ మీడియా ద్వారా టీఆర్ఎస్ పార్టీ నుంచి సైనికులందరూ కూడా వచ్చేసి మీడియా ద్వారా మీకోసం, రైతన్నల కోసం ఈరోజు మేమందరం కూడా కలర్ తొక్కినాం. ఎందుకంటే కళ్ళలో పెట్టుకొని, కడుపులో పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కాపాడుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నీళ్ళ కోసం ఉద్యమం చేస్తే ప్రతినిత్యం కూడా నీళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చారు. రైతన్నలకు మాత్రమే ఉచితం కావచ్చు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1100 కోట్లను అది చెల్లిస్తూ ఉన్నది. అంటే ప్రజల మీద భారం వేయకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా రైతాంగం కోసం ఆలోచిస్తున్న ప్రభుత్వం. అదే మీరైతే ఇటు గ్యాసు, సిలిండరు, పెట్రోల్, డీజిల్ ధరలు అన్నీ పెంచుకుంటూ పోయి సామాన్యులపై భారం పెంచే ప్రభుత్వం మీది. ఈ విధంగా సామాన్యుల నటించే ప్రయత్నం చేస్తున్నది మీది. కానీ ఎలక్షన్లు వచ్చే టైంలో అన్ని జూటా మాటలు, పెన్షన్లు మేమిస్తున్నాం అని చెప్పేసి అనేకమైన అబద్ధ ప్రచారాలు చేసి ఈరోజు మీరు గెలిచారు. అది ఎంతో ఎక్కువ కాలం నిలవదు. ఈరోజు ప్రజలందరూ కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు. కాబట్టి మీకు చేతనైతే కేంద్రం నుండి ఢిల్లీలో ఈరోజు ఇక్కడ బీజేపీ ప్రభుత్వం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో కష్టాన్ని నమ్ముకున్న భూమి పుత్రులు రైతుల కోసం కేంద్రం నుండి వడ్లు కొనాలి అని చెప్పేసి మీరు పత్రం తీసుకురావాలి. ఎందుకంటే తెలంగాణ బిడ్డలు ఓట్లేస్తే గెలిచింది. ఈరోజు కనీసం కూడా ఎక్కడా కూడా అడిగిన పాపాల పోలేదు. మీరు ఈరోజు 150 మెడికల్ కాలేజీలో తెలంగాణ మొత్తం భారతదేశంలో వస్తూ ఉంటే తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలి. మీరు ఏం చేస్తున్నారో తెలంగాణ రైతాంగానికి కానీ ప్రజలకు కానీ అర్థం కావాలి. ఈరోజు యువత కూడా మేలుకోవాలి. ఎందుకంటే మీ నాన్న నిజంగా కూడా గతంలో ఒక దుప్పటి పట్టుకొని ఆ పాము కుడతారో తేలు కుడతారో తెలియని పరిస్థితి ఉండే ఆనాడు. ఈరోజు 24 గంటల కరెంటు మంచిగా చల్లగా ఫ్యాన్ కింద వాడుకొని కరెంటును మోటార్ను నొక్కి వస్తే ఈరోజు బంగారు పంట వండుతుంది తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం.
ప్రభుత్వంలో అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు కొంత గొప్ప 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు, వారికి పని భారం పెరగకుండా ఉండే విధంగా మోటార్ సైకిళ్ళు కొనుక్కుంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం వాళ్ళు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి మీపై భారం మోపుతలేదా, మీ తల్లిదండ్రులకు భారం అయితే లేదా, ఒకసారి ఈనాటి యువత మేల్కోవాలి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఇంతకుముందు నిరుద్యోగుల వారికి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, నిజంగా ఉద్యోగాలు ఇస్తా అని మాట తప్పింది బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేసి త్వరలో ఎన్ని జాబ్స్ ఇవ్వాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇస్తామని కూడా చెప్పి గొప్ప నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఈ విధంగా ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రైతాన్న కోసం జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడం కోసం ప్రజలందరికీ తెలియాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గర్జిస్తే ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికి వినిపించే విధంగా ఎప్పటికీ కూడా ఈ యొక్క కష్టాన్ని నమ్ముకున్న భూమిపుత్రులకు మేమందరం కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు అవకాశం ఇచ్చిన పెద్దలు సంజయ్ గారికి మీ అందరికీ కూడా పేరు పేరున కేసీఆర్ గారి నాయకత్వం. జై జవాన్, జై జవాన్. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న రైతు ధర్నాలో భాగంగా జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ జడ్పీ చైర్పర్సన్ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, వేదికపై ఉన్న వివిధ మండలాల అధ్యక్షులు, జెడ్పీటీసీలు, రైతు బంధు సమితి నాయకులు, పిఏసీ చైర్మన్లు, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు, ఎంపీటీసీల ఫోరంల అధ్యక్షులు, అదేవిధంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, గౌరవ మున్సిపల్ చైర్పర్సన్స్, కౌన్సిలర్స్, సోదరుమణులు, రైతు బంధు సమితి నాయకులు, వివిధ హోదాల్లోని ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా పార్టీ మండల అధ్యక్షులకు, కార్యదర్శులకు, వివిధ హోదాల్లోని పార్టీ నాయకులకు, అనుబంధ సంఘాల నాయకులకు, పాత్రికేయులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పటిదాకా గంట నరసేపటి నుంచి సభ చూస్తుంటే బాగా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే దాదాపు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా మాట్లాడారు. అందరూ కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు. బహుశా నాకైతే తృప్తి అనిపించింది. ఎందుకంటే చాలా విషయాలు నేను మాట్లాడతానుకుని అన్ని మాట్లాడేసింది, అల్కైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాలంటే లేకపోతే ఎత్తుకొని మాట్లాడాలి. మరి ఈ విషయంలో చాలా సంతోషం, ఎందుకంటే అందరూ కూడా చాలా గొప్పగా మాట్లాడారు. మరి ఈ విషయంలో ప్రత్యేకంగా జగిత్యాల శాసనసభ్యునిగా, ఒక రైతు వ్యవసాయం చేసిన కుటుంబం నుంచి వచ్చిన వాడిగా, రైతుల సమస్యలు తెలిసిన వాడిగా, మరి ఈనాడు ఏం పరిస్థితి ఉన్నదనేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నాం. మరి వాళ్ళ రైతుల కోసం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు చెప్తా ఉన్నాం. జగిత్యాల జిల్లా వస్తే తెలంగాణ రాకముందు జగిత్యాల జిల్లాలో వేసిన పంటలకు ఈనాటికి 3 రెట్లు ఎక్కువైంది. 3 రెట్లు ఎక్కువైంది. ఇవాళ జగిత్యాల జిల్లాలో ఒకనాడు రైతన్నలు 1,20,000, 1,30,000 మంది ఉంటే ఈనాడు దాదాపు 2 లక్షల మంది రైతులు వచ్చారు. మరి దీనికి కారణం రైతులకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే ప్రోత్సాహం. అది ఎన్ని రకాలుగా మనం చూడవచ్చు. 2014లో నేను ప్రతిదీ కూడా స్టాటిస్టిక్స్ తీసుకొని వచ్చిన. జగిత్యాల నియోజకవర్గంలో వేసిన వరి విస్తీర్ణం 20,000 పైచలకు మాత్రమే. అది 2014 వరకు వస్తే 16 వరకు దాదాపు ఎక్కువ లేకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ సభలు చెప్పినారు ఇప్పుడే కరెక్ట్ ఇవ్వలేమని. 16కి వచ్చేసరికి అది 29,000కి వచ్చింది. 17,000కి వచ్చేసరికి 30,000 దాటిపోయి, 18కి వచ్చేసరికి 40,000 దాటిపోయి, 19 దగ్గర 60,000కి వచ్చింది. ఇవాళ 80,000కి వచ్చింది. 80,000 ఎకరాలలో పంటలు పడుతున్నాయి. ఒక్క వడ్లు 60,000 ఎకరాలలో పడుతున్నాయి. ఒక్క తెలంగాణలో
ఇవాళ దాదాపు 15,000 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి ఇస్తున్నాం. ఒక జగిత్యాల నియోజకవర్గంలో మన రైతన్నలకు ఇచ్చే ప్రతి సంవత్సరం పెట్టుబడి సహాయం రైతు బంధు 90 కోట్ల రూపాయలు అని చెప్పి ఇలా గర్వమైతే 90 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. ఇంతకుముందు తమ్ముడు భయపాలరెడ్డి ఎప్పుడు చాలా బాధతోటి ఒకనాడు రైతులుగా అయిన వాళ్ళ కుటుంబ సభ్యుడు చనిపోతే ఎన్ని ఇబ్బందులు చెప్పిండు. కానీ ఇవాళ 2,193 మంది రైతులు జగిత్యాల జిల్లాలో చనిపోతే ఇవాళ 100 కోట్ల పైన రూపాయలు ఒక కాగితం లేకుండా వచ్చినాయి. కాగితం లేకుండా ఇంటికి వచ్చి బ్యాంకులో పడ్డాయి. ఒక్క మన జగిత్యాల నియోజకవర్గంలో దాదాపు 25 కోట్ల రూపాయలు మనం రైతు బీమా ఇచ్చినాం. అంటే ఎన్ని కుటుంబాలను ఆదుకున్నది ఈ 3 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఆలోచించారు. 2018లో చాలైన రైతు బీమా 3 సంవత్సరాలైంది. 3 సంవత్సరాలలో 2,193 కుటుంబాలను ఆదుకున్నది 5 లక్షలు ఇచ్చి. మరి అలాంటి ప్రభుత్వం తెలంగాణ. మరి ఈనాడు రైతులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలపైన మనం పోరాడుతున్నాం. మరి ఇవాళ ప్రారంభమైన పోరాటం ఇవాళ కాదు. ఈ నల్ల చట్టాలను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన నాడే పార్లమెంట్ లో రాజ్యసభలో కూడా మన ఎంపీలు అక్కడే ధిక్కరించారు. దీన్ని బహిష్కరించారని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాదాపు 7 ఏళ్ల క్రితం 11 ఏళ్ల క్రితం డిసెంబర్ 8 నాడు ఇదే రైతులను మేమందరం కూడా ఎడ్ల బండి ర్యాలీ తీసి కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో ధర్నా చేసాం. అప్పుడే చెప్తున్నాం, మీరు అన్ని మోసం చేస్తున్నారు, మీరు సరిగ్గా చెప్తలేరు, మీరు ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్పండి, రైతులను మోసం చేయకండి. ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నట్టు మాట్లాడుతున్నారు. నెల 15 రోజుల నుంచి అయ్యా లేవు కొనేటట్టు లేరు. అట్లు ఏళ్లకెళ్ళి ఉన్న పరంపర, ఇది కొత్తది కాదు, ఏళ్లకెళ్ళి ఉన్నది. మరి కొనేటట్టు లేరు, జర జాగ్రత్త రైతన్నలారా అని చెప్పి 2-3 నెలల నుంచే వ్యవసాయ శాఖ మంత్రి అందరూ చెప్తా ఉంటే దురదృష్టం ఏంటంటే ఇంతకుముందు అందరూ చెప్పారు భారతీయ జనతా పార్టీ జూటా నాయకులు, అబద్ధాలైన నాయకులు 2 రోజుల ముందు కూడా మళ్ళీ అబద్ధాలు చెప్పారు. హుజరాబాద్ ఎలక్షన్ల సందర్భంగా కూడా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఏం చెప్పారయ్యా అంటే ఇక బండి సంజయ్ గారు చెప్తారు, మేము దాన్ని కొంటాం, మనం అని ఎన్నో చెప్పలేదు అంటారు. కానీ నువ్వు కొంటా అంటున్నావు, కానీ బాయిల్డ్ రైస్ కొంటా అంటున్నావా, దొడ్డు బియ్యం కొంటా అంటున్నావా, ఆ విషయంలో స్పష్టత ఇవ్వాలా. ఎందుకంటే బాయిల్డ్ రైస్ ప్రారంభం చేయించింది ఈ కాంగ్రెస్ నాయకులు, ఈ బీజేపీ నాయకులు. ఈ బాయిల్డ్ రైస్ అంటే ఇప్పుడు బియ్యం, మన దొడ్డు బియ్యం వేరే రాష్ట్రాలకు పంపింది ఆ నాయకులే కదా. ఇవాళ రేపు కొంటావా నువ్వు అది చెప్పు, స్పష్టత ఈ ముందుగా. బాయిల్డ్ రైస్ కొనాలి. ఎందుకు కొనాలి బాయిల్డ్ రైస్? ఎండాకాలం పచ్చి బియ్యం అసలు ఉంటుందా? నూకలు కావా? నూకలు కాకుండా ఉంటాయా? సగం బియ్యం నూకలు అవుతాయి. మళ్ళీ అప్పుడు ఏం చేస్తావు? నీ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా వస్తుంది, నూకలు మేము కొనం, కొద్దిగా మంచులను కొనం, దానికి ఏదో తోపులను కొనం అని చెప్పి అడ్డం పెడతారు. మరి ఈ రకంగా నిబంధనలు పెట్టుకుంటే మీరు అందరూ గుర్తుంచుకోవాలి. పోయిన యాసంగా మనకి ఇచ్చిన వడ్లు 92 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఇయ్యాలని కూడా మన రైస్ మిల్లుల సగం పోలే, సగం కూడా పోలే. మరి యాసంగి పంట మనం వేసిన వడ్లకు ప్రతి రూపాయి మన ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ ద్వారా రైతులకు ఇచ్చింది. 92 లక్షల మెట్రిక్ టన్నులకు కలిపి దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. 18,000 కోట్ల రూపాయలు. కానీ నువ్వు ఇచ్చినవా? నువ్వు ఎప్పుడు ఇస్తావు? 2 నెలలు నిన్ననే బండి సంజయ్ గారు అంతా ఇన్నా. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు మాట్లాడడం మనం మంచిగా రాదు. మేము 2 నెలలు మిత్తి మాఫ్ చేస్తాం అంటే బ్యాంకులకి అప్పులు చేసుకున్నారు కదా. మరి 2 నెలలు పోయి ఇప్పుడు 5వ నెలకు వచ్చింది. మరి ఈ 3 నెలలు కట్టాలి. మరి ఇంకా సగం ఉన్నాయి, బియ్యం వడ్లు ఉన్నాయి. నువ్వు తీసుకుంటున్నావా? తీసుకుంటలేవు. ఇప్పుడు కొత్తగా ఇంకొక మెరక పెట్టారు. ఈ వడ్లట కొంచెం బలం వచ్చేది మిల్లెట్స్ అంటే ఫోర్టిఫైడ్ రైస్ అని, దానికి ఇంత బియ్యం వేరే ఇతరాలు కలపాలి అంటే పప్పు తీసుకోవాల్సి మిల్లెట్స్ అంటారు. ఫోర్టిఫైడ్ రైస్ చేయాలి అంటే చేసి రైస్ మిల్లుని ఎక్కడికక్కడ కట్టడి చేసి ఈ ధాన్యాన్ని ఇక్కడే ఉంచుకుంటూ ఏదో రకంగా మేము రేపు తీసుకోము అనే సంకేతాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నారు. ఇదే విషయాన్ని తేట తెల్లగా ముఖ్యమంత్రి గారు సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియజేశారు. మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇవాళ
రైస్ మిల్ వాళ్ళను నువ్వు ఫోర్టిఫైడ్ రైస్ పెట్టు లేదా సాల్ట్ ఎగ్జిబిషన్ పెట్టి చిన్న మంచంలో పక్కకు తీయ అని చెప్పి మాట్లాడతాను. ఇక నేను అడుగుతున్నా, రైస్ మిల్లలో మీ బీజేపీ నాయకులు లేరా? రైస్ మిల్లలో కాంగ్రెస్ నాయకులు లేరా? ఆ రైస్ మిల్ల దగ్గరికి పోదాం. ఇవాళ అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కఠినంగా ఏదైనా కమిషన్లు తీసుకున్నారు. ఎవరికి కావాలా అని కమిషన్ గదాని కోసం వచ్చాం రాజకీయంలో. నిజంగా తీసుకుంటే ప్రూవ్ చేయి. మాట్లాడుతున్నావు కదా అక్కడ జలకు పంపుతా ఇళ్ళకి జలకు పంపుతా. ఏం పంపుతావు? ఎవరు పంపుతావు? అసలు మిమ్మల్ని ప్రజలు జంగల్లాగా పంపుతారు, జైలు కాదు. మిమ్మల్ని అయితే జంగల్కి పంపిస్తారని చెప్పి తెలియదు. ఇవాళ రైతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం పని చేయలేదండి. మిషన్ కాకతీయ 4 విడతలుగా చెరువులు చేస్తే మేము ఓడిపోయి ఉండడానికి కూడా ఇవాళ మా పెద్దలు నాయకులందరూ చెప్పారు మా సంజయాన్ని తిరిగిందని. నేను బరాబర్ ఓడిపోయిన నాడు కూడా మా నాయకులందరూ పిలిస్తే ఏ ప్రోటోకాల్ లేకుండా ప్రతి చెరువు దగ్గరికి పోయినా. నువ్వు ఇవాళ గెలిచి 2.5 సంవత్సరాలైంది, 2 ఎంపీలు ఉన్నారు, ఎన్ని చెరువులు ఎక్కిరు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఆ చెరువుల మరమ్మతుకు ఒక్క రూపాయి ఇచ్చినా అని చెప్పి నేను అడుగుతున్నా. విజయాలు ఒక కొత్త పేరు పెట్టారు. ఒకప్పుడు ఇక్కడ నాయకులందరూ తెలుసు, ఫైనాన్స్ కమిషనర్ ఉంటుండే. దాని ద్వారా రాష్ట్రాలకు ఏం నిధులు ఇవ్వాలి అందరూ. అట్లనే వాళ్ళు పెట్టిందే నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని చెప్పి చాలా గొప్పలు పెట్టారు. ఆ నీతి ఆయోగ్ చెప్పింది మిషన్ కాకతీయ బ్రహ్మాండమైన పథకం, దానికి డబ్బులు ఇవ్వాలి అని చెప్పి. తాగునీళ్ళ పథకం మంచి పథకం, డబ్బులు ఇవ్వాలని చెప్పి ₹1 ఇచ్చిందా? ₹1. ఇవాళ కాళేశ్వర ప్రాజెక్ట్ కట్టాం, ₹1 ఇచ్చిందా? ఇవాళ నేను అడుగుతున్నా, రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం పుస్తగా, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ₹1 ఉన్నదా అని అడుగుతున్నా. రైతు రుణమాఫీ గురించి అసలు మాట్లాడే నైతిక హక్కే లేదు బీజేపీలకు. ఎందుకంటే నిన్నటి 25,000 మాఫ్ చేసిన, ఇవాళ 50,000 మాఫ్ చేస్తున్నా, మీరు ₹1 ఉన్నదా అని చెప్పి నేను బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే ట్రాక్టర్లకు మనం ట్యాక్స్ మాఫ్ చేసాం. ఎందుకంటే రైతన్నలు ఈ ట్రాక్టర్లు వాళ్ళకు కొంచెం వెసులుబాటు ఇవ్వాలి. వాళ్ళు దున్నుకుంటారు, ఇంకా ₹10 తక్కువ కావాలంటే నువ్వు ₹70 ఉన్న డీజిల్ను ఈ సంవత్సరంన్నర కాలంలో ₹110 తీసుకుపోతుంది. ఇక పెట్రోల్ ₹80 ఉన్నదాన్ని ముచ్చటగా కట్టం పెట్టినట్టు ₹116 తీసుకుపోయారు. ఆఖరకు ఇక కట్టం పెట్టిన ₹116 తీసుకుపోయినాక ₹5 దానికి దించారు, ₹10 దీనికి దించి గొప్పగా చెప్పుకోడు. కానీ నువ్వు పెంచింది ఎంతనయ్యా? దాదాపు ₹33 నుంచి ₹34 డీజిల్ మీద. వాస్తవానికి దాని మీద అంతకుముందు ఎక్సైజ్ ఫండ్ ఎంత ఉండే? ₹3 చిల్లర ఉండే, దాన్ని ₹33 చిల్లర చేసిర్రు. మీరు చాలా స్పష్టంగా యువత చాలా మంది ఉన్నారు, యువనాయకులు అక్కడ. మా ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు చదువుకున్న పిల్లలు కూడా వినాలి, మీరందరూ వినాలి. ఇవాళ పెట్రోల్ మీద ఎక్సైజ్ పన్ను ఒకనాడు 9% ఉంటే ఇవాళ నువ్వు 34% తీసుకపోయినావు. దీన్ని అన్ని కూడా సెస్ రూపంగా తీసుకుంటున్నావు. సెస్ రూపంగా రాష్ట్రానికి రావాల్సిన నువ్వు 42% మాట దాని నుంచి రూపాయి కూడా ఇస్తలేవు. లెక్క ప్రకారం నువ్వు పన్నేసినా మంచిగుడు, మాకు 40% వస్తే మళ్ళీ రైతులనే ఎక్కుతుంటే. కానీ దొంగచాటుగా సెస్ రూపంలో తీసుకుపోతున్నారు. ఇక మాట్లాడితే వ్యాట్ వేసింది కదా దిచ్చుడు అని చెప్పి, మా వాటు ఈ కరోనా వచ్చిన తర్వాత పెద్దగా ఎక్కడ కూడా పెంచలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు గంటపతంగా చెప్పారు. పెంచితే నువ్వు నిరూపించు అంటే సామాన్యుల కోసం, ఒక ఆటో నడుపుకునే వాళ్ళ కోసం ట్యాక్స్ మాఫ్ చేస్తే నువ్వు డీజిల్ ధర పెంచుతుంది, అలా వేయడానికి ధర పెరిగి. ఇవాళ ఆటో రావాలన్నా, లారీ రావాలన్నా, ట్రాక్టర్ రావాలన్నా, సైకిల్ పట్టు రావాలన్నా నీ డీజిల్ పెట్రోల్ ధరలతో సామాన్యుల రండి తిరిగింది. ఏదో ధనికులది కాదు. పాలు తేవాలన్నా, కోడిగుడ్లు తేవాలన్నా, కూరగాయలు తేవాలన్నా, పండించిన పంటలు మార్కెట్కి తీసుకుపోవాలన్నా, వాడు చిన్న ఉసుక తెచ్చుకోవాలన్నా, కంకర తెచ్చుకోవాలన్నా నీకు కావాల్సింది ట్రాన్స్పోర్ట్. ఆ ట్రాన్స్పోర్ట్ అయ్యేది ఈ వెహికల్ ద్వారా. ఏం చేస్తున్నారు మీరు? ప్రపంచమంతానేమో డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గినాయి. మన ఊరికి గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నారు, దుబాయ్లో, మస్కట్లో, సౌదీలో, రియాద్లో. మరి వాళ్ళని అడగండి, డీజిల్ పెట్రోల్ ధరలు తగ్గినాయా పెరిగినాయా? కానీ మన దగ్గర మాత్రం పెంచారు. ఇక దానికి ఒక ముచ్చట చెప్తారు, ఇక్కడ రావాలి అసలు కదా. ఏం చెప్తారు? ఇక సోషల్ మీడియా ఒకటి ఉంది కదా, పిల్లగాళ్ళని రెచ్చగొడుతారు. పిల్లలు తప్పు పట్ట, పిల్లగాళ్ళు చాలా ఎమోషనల్ ఉంటారు. ఇట్లాంటి మతతత్వం మీద లేదా దేశభక్తి మీద చాలా గొప్పగా మాట్లాడుతారు. అటువంటిప్పుడు మన యువకులు తప్పకుండా కొంత ఎమోషనల్ అవుతారు. ఎమోషనల్ అయి అట్రాక్ట్ అవుతుంది తప్ప మీరు చేసే పనులకు మాత్రం కాదని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ యువతకు
ఆ యువతకు మీ మీడియా ద్వారా సందేశం ఇస్తా ఉన్నా. ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, ప్రాంతీయ తత్వం, దేశభక్తి లేదా మతతత్వం, కులతత్వం ఇవన్నీ ఉంటాయి. కానీ వాటికి మీరు అట్రాక్ట్ కావద్దు. భిన్నత్వంలో ఏకత్వం మన దేశం, భిన్నత్వంలో ఏకత్వం మన దేశం. అప్పుడే మన దేశం యూనిటీ ఉంటుంది. మేము కూడా జై జవాన్ అంటాం, జై కిసాన్ అంటాం, జై హింద్ అంటాం, జై భారత్ అంటాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎక్కడ కూడా మేము వెనుకకొచ్చేది లేదు. కానీ ఆ యువతను నేను ఇలా కోరుతా ఉన్నా, మీరు ఒక్కసారి ఆలోచించండి. టీకాల కోసం ఈ పన్ను పెంచినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. టీకాల కోసం ఎంతగా మీరు ఇచ్చేది? డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ గారికి టీకాలు వేసిన వాళ్ళ హాస్పిటల్లో 750 రూపాయలకు కోవాక్సిన్ ఇస్తాను, కోవిషీల్డ్ 750 రూపాయలు అంటే వాళ్ళకి ఎంతకు వస్తుంది? ఇక ప్రభుత్వానికి ఎంతకు వస్తుంది ఒక్కసారి మీరు లెక్క చేయండి. మన ట్యాక్స్ జిఎస్టీ 18%, సగానికి సగం ట్యాక్స్ ఉంటాయి. హోల్సేల్లో ప్రభుత్వం 250 రూపాయలకు వస్తుంది, ట్రాన్స్పోర్ట్ తోటి 350 రూపాయలకు వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇచ్చేది చేసేదంతా మనమే. ఆ ఖర్చులను మరి మన రాష్ట్రం భరిస్తున్నాయి. అంటే 350 రూపాయలకు వచ్చింది అనుకోండి. ఉదాహరణ 350 ఇంటూ 100 కోట్ల జనాభాకి ఇష్టమంటుంది. వేసింది 100 కోట్ల, రేపడ్డాడు 200 కోట్ల కూడా. ఎందుకంటే రెండో వ్యాక్సిన్ కూడా తీసుకోవాలి. మరి వేస్తే ఏం చేసినా ఎంత అవుతుంది ఖర్చు? నేను క్యాల్కులేటర్ పెట్టుకుని ఒకటి 4 సార్లు లెక్క వేసి 35,000 కోట్లు అవుతుంది. కానీ పెట్రోల్ డీజిల్ ధర నుంచి ఈ ఏడాది అర్థంలో వీళ్ళు సంపాదించినాయి దగ్గర 4 లక్షల కోట్లు అని చెప్పి మీ అందరూ తెలియజేస్తున్నారు. 4 లక్షల కోట్లు ఈ 7 సంవత్సరాలు లెక్క పెడితే దాదాపు 8 లక్షల కోట్ల పైన సంపాదించారు. 8 లక్షల కోట్లు. ఎందుకంటే 2014 నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ధర పెరుగుతలేదు. కానీ ప్రతిసారి వీళ్ళు పెంచుకుంటూ పోతున్నారు. దాని వలన ఇవాళ ప్రజల మీద లడ్డీ విరిగేంత భారం పడ్డది. ఒక సామాన్య మా రాయలసీమ కొడుకు ట్యాక్సీ కార్ కొనుక్కొచ్చుకున్నాడు. రేపటి పరిస్థితి ఏది? డీజిల్ పోయాలన్నా పెట్రోల్ పోయాలన్నా, లేకపోతే ట్రాక్టర్ కొనుక్కుంటారు, ఆటో కొనుక్కుంటారు. ఇంతకుముందు మా సోదరుడు చనిపించారని చెప్పినట్టు సైకిల్ మోటార్ పోయి నీళ్లు కట్టేస్తారు. అంటే ఈ రకంగా మోసం చేస్తున్నారు. మోసం ఒక్క మాట చెప్పాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి సవాల్ చేస్తున్నా బండి సంజయ్ గారికి, అరవింద్ గారికి, మీరు పెట్రోల్ డీజిల్ ధరల చుట్ల మోసం చేసిందా లేదా అని చెప్పి ఇక్కడ నుంచి సవాల్ విసురుతున్నా. ఇవాళ ఇక్కడ నుంచి మరొక సవాల్ విసురుతున్నా. మా దగ్గర దొడ్డు బట్టలు ఇస్తారండి ఎండాకాలంలో, సన్నబొట్లు వేయాలి, సన్నబొట్లు వేస్తే అది నూకైతే అని చెప్పి ఏ రైస్ మిల్లర్ కొనడు. పాల్ పాయింట్ దానికే పోతుంది, రా రైస్ మిల్లర్లకు పోదు. మరి అలా మీకు సవాల్ విసురుతున్నాం. చలో చెప్పండి, మేము దొడ్డు వాటిలో పాల్ పాయింట్ రైస్ కొంటాం, మేము కొంటాం ఎఫ్సిఐ ద్వారా. ఇదివరకు గతంలో ఎట్లయితే కొని రేషన్ బియ్యంకు వేరే రాష్ట్రాలకు ఇచ్చినామో అదే విధంగా ఇస్తామని చెప్పి తెలియజేయని చెప్పి ఈ వేదిక ద్వారా సవాల్ విసురుతాం. ఆ మాటకి ఎక్కడ ఉంటారు? అక్కడ పంజాబ్ ఢిల్లీకి దగ్గర ఉంటుంది, ధర్నాలు బాగా చేస్తున్నారు, గట్టిగా మాట్లాడితే కప్పులు తీస్తారని చెప్పి అక్కడ మాత్రం వానకాలం వడ్లు కొట్టున్నారు. వానకాలం మొత్తం వడ్లు కొట్టున్నారు, బియ్యం కాదు. ఎండాకాలం వచ్చేసరికి గోధుమలు కొట్టున్నారు. అంటే రెండింటికి 2 పంటలు కొట్టున్నారు. 2 పంటలు పండించేది ఏకైక రాష్ట్రాలలో అత్యధిక పండించేది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాల వల్ల 2 పంటలు వాటిలో పుష్కలంగా పడుతున్నాయి. మరి మీకే కానీ నిజంగా ఏదైతే వ్యవసాయ విధానాన్ని ఎవరైతే విధానాన్ని రూపొందిస్తారో అది కేంద్ర ప్రభుత్వం. ఇవాళ మద్దతు ధర 1960 ఎవరు నిర్దేశించారు? ఇది కేంద్ర ప్రభుత్వం. మరి అలాంటప్పుడు నువ్వు 3 సంవత్సరాల నుంచో 2 సంవత్సరాల నుంచో బాబు వడ్లు ఎక్కువైపోయినాయి, ఇవాళ చెప్తుంది ఎఫ్సిఐ, బాబు వడ్లు ఎక్కువైనాయి, మీరు ఇది కాదు నూనె గింజలు తీసుకొని లేదా పప్పు గింజలు పండించండి అనుకుంటూ విత్తనాలు ఇవ్వడము అవన్నీ చేస్తుంటే మా రైతన్న ఇప్పటికే రెడీ అయ్యేవాడు. మా రైతన్న అన్ని పండించే శక్తి ఉంది, అన్ని విధాల వ్యవసాయం చేసే శక్తి ఉంది. కానీ మీరేనాడు నేను చెప్పిరా? ఈనాటికి చెప్తలేరు. దురదృష్టం ఏంటంటే ఈనాడు కూడా అబద్ధం ఆడతలేరు. కేసీఆర్ గారు కొడలేకపోతున్నారు అంటున్నారు. నేను ఇవాళ ఇప్పుడే పెద్ద రామచంద్రరావు గారిని అడిగిన, ఎందుకంటే తన 5వ సారి సొసైటీ చైర్మన్. మా ఏనుగు మల్లారెడ్డి గారిని అడిగిన, రైతు నాయకుల్లో ఒకనాడు ఎఫ్సిఐ డైరెక్ట్గా వడ్లు కొనేది రైస్ మిల్లర్ల దగ్గర నుంచి, ఒకనాడు ఎఫ్సిఐ డైరెక్ట్గా కొనేది. ఆ తర్వాత డీసెంట్రలైజేషన్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ పెట్టి మధ్యలో మన సొసైటీలు ఐక్యపీ సెక్టర్ల ద్వారా పంపిస్తా ఉన్నది. దీంట్లో ఎప్పుడు సదాయించారు. అక్కడైన సమస్యలు రూపాయలోనో అరకిలోనో అక్కడ తేడా వస్తే, కొంతలో తేడా వస్తే, ధాన్యం మంచిగా లేదంటే
రైస్ మిల్లర్కు సొసైటీకి కొంత సంబంధం ఉంటుంది తప్ప మా నాయకులకి సంబంధం ఉంటుంది. మా నాయకులకు కించపరుస్తారు, అధికారులకు కించపరుస్తారు. అధికారులకు నేను వార్తలు పలుకుతలేను, కానీ అధికారుల పట్ల కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. నిన్నమో నేను వీడియో చూసిన కలెక్టర్లను చూసుకుంటాం మీ సంగతి అని చెప్పి మాట్లాడుతున్నాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఒక రాజకీయ నాయకుడిగా, ఒక బాధ్యత ఎంపీలుగా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి మరొకసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చాలా విషయాలలో స్పష్టత ఇవ్వాలి. మరి భారతీయ జనతా పార్టీ నాయకులు చాలా విషయాల్లో స్పష్టత రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టు దేశంలో 170 మెడికల్ కాలేజీలు ఇస్తే ఈ ఇద్దరు ప్రాతినిధ్యం వహించే జగిత్యాలకు మీరు మెడికల్ కాలేజీ ఇవ్వకపోతే నేను అడిగిన దానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇవాళ ఇంతకుముందు చెప్తా వచ్చారు చాలా చెరువులు నిడుతున్నాయని చెప్పి. అవును, ఇన్ని చెరువులకు తుమ్మెట్టాం, 90 రూపాయలు అక్కడ పెట్టాం. సీనియర్ కాంగ్రెస్ నాయకులు వ్యవసాయాలు ఉన్నాయి, ఇక్కడ జాబితా ప్రకారం ఎదురుతి కాడ తూము మేము పెట్టాం, గర్వంగా చెప్తున్నాం. హర్పపల్లి కాడ తూము పెడితే 3 చెరువులు నిండినాయి. రంగపేట కాడ ఎట్లా పెట్టామో చూడండి. అట్లనే రోలబాగ్ ప్రాజెక్టు కావచ్చు, ఇంతకుముందు అన్నలు చెప్పినట్టు 90 రూపాయల కెనాలే కావచ్చు. దాని దగ్గర చెక్ డ్యామ్ల కోసం ముఖ్యమంత్రి గారు 35 కోట్ల రూపాయలు ఒక్క జగిత్యాల నియోజకవర్గానికి ఇచ్చారు. 35 కోట్ల రూపాయలు. పిప్పలపేట కాడ మీరు కడితే 1 కిలోమీటర్ నీళ్ళు వెనుకకు తంతుంది. అక్కడ చేపలు నీళ్లు. అదేవిధంగా అనంతరంలో చెక్ డ్యామ్ కడితే 1 కిలోమీటర్ నీళ్ళు వెనుకకుంది. పోయి చూడొచ్చు. అయ్యా కాంగ్రెస్ నాయకులారా, మీరా ఇక మాట్లాడతారండి. ఇప్పుడు ఏం మాట్లాడతారు? డిపాజిట్ కూడా కొట్టుకున్నారు, బీజేపీని గెలిపించినారు. ఢిల్లీలో బీజేపీతో కొట్లాడుతూ అంటారు. ఈయన బీజేపీని గెలిపిస్తేందుకు డిపాజిట్ కూడా కొట్టుకున్నారు, ఎంపీ ఎలక్షన్లో కూడా కొట్టుకున్నారు, దుబ్బాకలో కూడా కొట్టుకున్నారు, మన హుజురాబాద్లో కూడా కొట్టుకొని వచ్చారు. వీళ్ళంతా ప్రచారానికి పోయి వీళ్ళు ప్రచారం ఏం చేసి వచ్చిందంటే బీజేపీకి ప్రచారం చేసి వచ్చారు. బీజేపీకి ప్రచారం చేసి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారు. వీళ్ళు చెప్పాలి జాతీయ పార్టీ నాయకులు, దీనిపైన వాళ్ళు స్పష్టత ఇవ్వాలి. ఏ రకంగా చూసినా ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏలినప్పుడు కూడా చేయలేని పనులు తెలంగాణ రాష్ట్రం చేసి ఇవాళ జగిత్యాల మాట్లాడతారు కావచ్చు నాయకులు. అవునండి, మీ కాలంలో మీరు ఇప్పుడున్న రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు రాజకీయాల్లో ఖచ్చితంగా చేసిందాలా వరదకాలం ఒకటే. నీ వరదకాలంలో నీళ్ళుండేలా తాడి చెట్టు లోతు తవ్వించి పెడితే బండాలు కనబడుతుంటే మళ్ళా దాంట్లో తాడి చెట్టు లోతు ప్రొక్కలతో బాయిలో అవ్వని నీళ్లు పట్టించుకున్నారు. కానీ ఇవాళ పోయి చూడు, 2 సంవత్సరాలైంది. వరదకాలం ఒక నదిలాగా, ఒక గంగా నదిలాగా తాడి చెట్టులోకి నీళ్లతో ప్రవహిస్తుంది, ఊరూర నీళ్ళు వస్తుంది అని చెప్పి చెప్పండి. దీనికి జవాబు చెప్పాలి ఇవాళ కాంగ్రెస్ నాయకులు. అప్పుడప్పుడు ఫసల్ బీమా యోజన గురించి మాట్లాడతారు. ఫసల్ బీమా యోజన మీరు చేసినాడు ఎంతమంది రైతులకు నష్టపరిహారం ఫసల్ బీమా యోజన ద్వారా ఇప్పించారో దానికి స్టాటిస్టిక్స్ పెట్టండి, లెక్కలు పెట్టండి. ఎట్లా జరిగింది రైతు బీమా కిందకి ఇస్తారన్నా, ఇంతమందికి రైతు బంధు ఇచ్చినాం. అంతకుముందు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాం. మీరు కొట్టిన ఇన్పుట్ సబ్సిడీ కూడా 400 కోట్లు తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు ఇచ్చి నల్ల మన రైతులకు కూడా వచ్చింది, జగిత్యాల రైతులలో. ఇవాళ మీరు మాట్లాడే ఫసల్ బీమా యోజనలో దాంతో లోపం ఇచ్చినా కూడా కంప్లీట్. ఇంక అన్నిటికంటే చివరిగా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నా, ఇవాళ రైతు వ్యతిరేక చట్టాలు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిందో దీనికి మూలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ విషయాన్ని తెలవాలి. వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నది. మీరు పంటలు దేశంలో ఎక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పి ఇంతకుముందు మా రైతులతో మాట్లాడేది ఇంకా దూరంకి వెళ్ళి నేను చిన్న రైతులు ఎక్కడ అమ్ముకుంటాం వచ్చారు. వాళ్ళ మేనిఫెస్టో ఉంది. ఓన్లీ మార్కెట్లోనే బలోపేతం చేసేవాళ్ళం. వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళకి ఇలా ధైర్యంగా చెప్తలేరు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పక్కనే ఛత్తీస్గఢ్ పక్కనే ఉంది. 2500 కోట్లు కొట్టమన్నారు. ఎన్ని కోట్లు తీసుకోవాలంటే అవసరం పడితే బస్సులు తీసుకుని మేము కూడా వచ్చి చూస్తాం. మీ వెంట మీకు కూడా బస్సులు అరేంజ్ చేస్తాం, కలిసిపోదాం పక్కన ఛత్తీస్గఢ్ అని చెప్పి ఇలా సవాల్ ప్రస్తుతున్న జగిత్యాల కాంగ్రెస్ నాయకులకు, జిల్లా కాంగ్రెస్ నాయకులకు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మోసపూరిత మాటలు కాదు, రాజకీయాలలో మోసాలు, కుట్రాలు, ఎలక్షన్లలో గెలవచ్చు కావచ్చు. ఇలా మీరు డిపాజిట్లు పడగొట్టుకొని భారతీయ జనతా పార్టీ గెలిపించారు. బీజేపీ డిపాజిట్లు పడగొట్టుకొని ప్రయత్నం చేసింది, కానీ అయినా నాగార్జున సాగర్లో గెలవలేకపోయి మీరు ఒకరికొకరు కుమ్ముక్కాయి మీరా ఇవాళ మాట్లాడారు. ఇక మాట్లాడితే ఏం మాట్లాడతారు? నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. ఇక వాళ్ళ గురించి ఏం మాట్లాడాలనుకున్నారు. మొన్న మాట్లాడతాను అరవింద్ గారు, నీ బిడ్డ పడ్డ గల్లి నీకు పడుతుంది, ఏం మాట్లాడుతున్నావు? నేను ఆయన గెలిపించాడు మా సార్, గులాబీ కార్డు వేసుకుంటే గెలిచింది.
2004 గులాబీ కార్డు వేసుకుంటే గెలిచింది. ఒక్కసారి కాదు 2 సార్లు ఓడించారు కవితక్క మిమ్మల్ని. 2012లో మధ్యంతర ఎన్నికల్లో 3 సార్లు నీళ్ళు ఆగించిన 2 లక్షలు అనేది నేనే ఓడగొట్టింది. మీ నాన్న 2014లో ఓడగొట్టింది. ఇక ఆ పార్టీ ఉంటే గెలాని ఈ పార్టీకి వచ్చి గులాబీ కార్డు ఆపుకొని పదవి తీసుకున్నాక బాగా బలమైనమై నువ్వు ఇంకో పార్టీలపై మాట్లాడుతున్నావు. మీరా మాట్లాడేది మీ నాన్న పడితే కలిసి మీ బిడ్డ పడితే కలిసి అంటే సభ్యత ఉండాలి. మేము ఇలా మాట్లాడడానికి మాకే కలిసి మంచిగా అనిపిస్తలేదు. సభ్యత సంస్కారం కూడా లేకుండా మర్చిపోదు. అసలు వీళ్ళు భారతీయ జనతా పార్టీలో వాళ్ళ రాష్ట్రీయ స్థాయి చేస్తాను వాళ్ళు మాట్లాడిన ఎన్నోసార్లు నేను వింటుంటే అంటే సభ్యత సంస్కారం సంస్కృతి దాని గురించి బాగా మాట్లాడుతుంటారు. వాళ్ళ పతాకాన్ని పట్టుకొని వందనాలు చెప్తుంటారు. ఇదేనా వీళ్ళకి నేర్పింది అంటే వీళ్ళకి ఒక అధికార దాహం పట్టింది. ఇక అధికారంలోకి రావాలి, దొడ్డి దారైనా పర్వాలేదు అధికారంలోకి రావాలి, ఎన్ని అబద్ధాలైనా పర్వాలేదు అధికారంలోకి రావాలి. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఇదే మనం చూస్తున్నాం. పక్క అబద్ధాలు ఆడుతున్నారు. కొన్ని విషయాలు మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ నడిలో స్టేట్మెంట్లు వచ్చినాయి. ఒట్టు మేము గొడవల్లమా కానీ కార్బోహైడ్రేట్స్ కొంటా అంటున్నాం. ఎండాకాలం కూడా పచ్చివడ్లు వస్తాయా? ఖచ్చితంగా దొడ్డు వడ్లు బాయిల్డ్ రైస్ రావాల్సిందే. లేకపోతే నువ్వుకైతే నువ్వు కొనవు. మరి కొంటావా? 50% నువ్వు కొంటే కొంటావా? అది కూడా చెప్తే ఆ రైస్ ఇస్తాం. మేము కొనాలి. ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే నేను కాగితం చూపెట్టింది మా నాయకులు ప్రెస్ మీట్లో కూడా చెప్పేది 60 లక్షల మెట్రిక్ టన్నులకు మేము ఇస్తున్నాం అని చెప్పి. పోయిన ఎండాకాలం 92 లక్షల మెట్రిక్ టన్నుల పంటలు పడింది. ఇది వాస్తవం. 92 లక్షల మెట్రిక్ టన్నులు అయింది. ఇప్పుడు ఈ వానకాలం పడారు. మరి వచ్చే 92 లక్షల మెట్రిక్ టన్నులకు మన సంగతి నువ్వు 60 లక్షల మెట్రిక్ టన్నులు ఇంకా 32 లక్షల మెట్రిక్ టన్నులు. కేసీఆర్ గారు మనం చాలా స్పష్టంగా అడిగింది. పోయిన ఏసీకి కూడా మీరు అవి ఇవి చెప్పి 45 లక్షల మెట్రిక్ టన్నులకు ఇచ్చారు. ఇంకా 5 అంటే మనం వాడుతున్నాం. ఇంకా 6 లక్షల మెట్రిక్ టన్నులకు మీరు ఇంకా ఇప్పటికి కూడా కాగితం ఇస్తారని చెప్పింది. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా రైతులను కోరుతా ఉన్నా, మోసం చేసి ఇక మొన్న ఒక విషయం అన్నారు. మళ్ళీ ఇది కూడా మీరు అందరూ వినాలి. ఎందుకంటే చాలా విషయాలు ఇటు అరే మేమే కొంటున్నాం అందం కదా బరాబర్ ఇవాళ కూడా మేమే కొంటాం. మన ప్రభుత్వం ఉంటుంది, మేము కాదు. మనం ఉంటాం, మన ప్రభుత్వం ఉంటుంది. కానీ కొన్న తర్వాత దాని విధానమే అది. వ్యవసాయ విధానం వడ్లు సేకరించేది, దాని తర్వాత మిల్లింగ్ ఏ రకంగా అవుతుంది, ఆ మిల్లింగ్ ఛార్జ్ వాళ్ళు ఇచ్చేది, ఆ తర్వాత రైస్ 100 క్వింటాలకు 67 క్వింటాలు ఇచ్చే బాధ్యత కూడా మనదే ఉంటుంది. మరి 67 క్వింటాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. వాటికి 156 వంకలు పెట్టుకుంటూ మోసం చేసుకుంటూ ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇవాళ అధికార పార్టీగా ఉన్న మనకు కూడా రోడ్లపై కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. అంటే ఈ జూటా పార్టీ, ఈ అబద్ధాల పార్టీ పచ్చి అబద్ధాల మీద, ఎమోషన్స్ మీద మతతత్వాన్ని రెచ్చగొట్టి, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి, లేదా దేశభక్తి మనకు లేదా దేశభక్తి? మన ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మనకందరికి లేదా దేశభక్తి? అందరం కూడా జై జవాన్ జై కిసాన్ అంటున్నారు. వీళ్ళే కాదు, అందరం కూడా జై భారత్ జై హింద్ అని చెప్పి సెల్యూట్ చేసిన తర్వాతనే జెండా వందనం చేస్తాం. మనం చదువుకున్న నాటి నుంచి ఉంది, ఆ సభ్యత ఉన్నది, ఆ సంస్కారం ఉన్నది, ఆ సంస్కారం నేర్పారు. కానీ వీళ్ళు మాట్లాడే ఒక్కొక్కసారి చాలా తప్పుడు మాట్లాడాలని ఒకసారి మనకు కూడా మాటలు కొద్దిగా ఏంటో పోతున్నాయి. చాలా ఏదో తప్పు మాట్లాడతాం చదువుతారు. ఎందుకంటే మనం మాట్లాడద్దు, మన సభ్యత ఇచ్చిపెట్టద్దు, సంస్కార హీనులుగా మనం ఉండద్దు. వాళ్ళ సంస్కార హీనులు అయిపోయింది, రోజుకి అదుపు లేకుండా అయిపోయింది, ఏం మాట్లాడుతుందో వాళ్ళకి తెలియకుండా అయిపోయింది. మనం మాత్రం మర్యాద తప్పదు. మరి ఈ సందర్భంలో భారతీయ జనతా పార్టీని అదేవిధంగా వాళ్ళకు పదే సపోర్ట్ చేసి డిపాజిట్లు కూడగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఈ సందర్భంగా మరొకసారి నేను చెప్తా ఉన్నా, మీ మోసపోతూ మాట్లాడి నమ్మడానికి ప్రజలు లేరు. మీరు రెండే దొందే అని చెప్పి తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా నాయకులకు, కార్యకర్తలకు, రైతన్నలకు, ఈ మా చెప్పే 4 మాటలు అందరికీ వినిపించే పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా. జై హింద్, జై తెలంగాణ.